అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలకు సంబంధించి మనకు కేబినెట్లో 6,300 కోట్ల రూపాయలను కేటాయించి వారికి డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా కీలక ప్రకటన అయితే చేస్తున్నారు. మరి ఈ తేదీ నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చి ఈ కొత్త రూల్స్ ప్రకారం కనుక రైతులు అప్లై చేసుకుంటే వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏంటి, ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా ఇలాంటి పథకాల ద్వారా రైతులు మేలు చేయాలంటే మరి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, రైతులు ఏం చేస్తే మనకు డబ్బులు ఇస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు ఇస్తే పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఈ తొలి విడత డబ్బుల కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి ఈ సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయల కింద 6,300 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది. మరి 6,300 కోట్ల రూపాయల్లో భాగంగా రైతులందరికీ కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేస్తుంది ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడానికి. మరి కొత్త రూల్స్ ప్రకారం ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఏ రైతులకు ఈ యొక్క డబ్బులు వస్తాయి, ఏ రైతులకు ఈ యొక్క డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు చూసినట్లయితే మనకు తప్పకుండా మీరందరూ కూడా ఈ కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకోవడానికి ఒక పథకానికి మీరు పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఇలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుందన్నమాట. మరి దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా మనకు తప్పకుండా డబ్బులు అయితే వేస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే జమ కానున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు. కాబట్టి కొత్తగా రైతులు ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఉంటే వారంతా కూడా తప్పనిసరిగా డబ్బులు అయితే ఈ విధంగా మీకు జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు అర్హత ఉన్నటువంటి వారంతా కూడా వెంటనే ఇలా చేసి అప్లై చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను అయితే ప్రస్తుతానికి మీరు తీసుకోండి. ఇక డబ్బులు ఇంకా పడని వారు ఎవరైనా ఉంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈకేవైసీ అయ్యిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోండి. ఇక ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి వారందరూ కూడా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
మరి ఏపీ ప్రభుత్వం కూడా ఈ కొత్త రూల్స్తో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది మరొక వారం రోజుల్లో. మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ తర్వాత నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను నేరుగా మీకు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ప్రభుత్వం కూడా 3 విడతల్లో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని భావిస్తుంది. ఇక ఒక్కొక్క విడతలో 4,500, 4,500 2 విడతల్లో, ఇక 3వ విడతలో 5,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వాటాగా 6,300 కోట్లు, కేంద్ర వాటాగా 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంతమంది అర్హులు ఉన్నారని అంచనా వేసి కౌలు రైతులకు కూడా పథకం వర్తింపజేస్తామన్నారు. ఈ విధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇక ఒక్కొక్క విడతలో 4,500 రాష్ట్ర ప్రభుత్వం తరపున, మొత్తం 14,000 కదా, 4,500 ఒకసారి, 4,500 ఒకసారి, 5,000 ఒకసారి, అంటే పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ అన్నదాత సుఖీభవ కూడా విడుదలవుతుంది. మరి పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు వస్తాయి. అంటే 20వ విడత, 21వ విడత, 22వ విడత ఈ మే నుంచి ఈ 3 విడతల్లో 20వ విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరపున 4,500, కేంద్ర ప్రభుత్వం తరపున మనకు 2,000, మొత్తం 6,500 రూపాయలు తొలి విడత డబ్బులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. మేలో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వస్తుంది. మరి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోతే మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే నేరుగా మీ యొక్క అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ప్రతి అప్డేట్ కూడా చాలా విలువైంది. ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.